ఇలాగా రిక్షాతో 5 సంవత్సరాల నుంచి ఇలాగనే జీవిస్తున్నాం. అంటే ఆమె బాగా లేక ఒక చోట ఉండలేక ఆమెకి హెల్త్‌కి హాస్పిటల్ కాడికని, అట్లాగా గుళ్ళు కాడికని ఆ పరిస్థితి బాగాలేక ఇల్లుంటే పీకేసి అయంతా కట్టుకుని అయంతా నష్టాలొచ్చినియి. అయి చూసుకుంటూ ఆడ ఉండలేక జరగటానికి రిస్క్‌గా ఉండి ఇలాగా నడుస్తున్నాం. ఇది రిస్క్ అంటే ఇక మేము ఆమెకి పెన్షన్ ఎక్స్ట్రా కోసమై ఆమెకి జీవించడానికి ఆమెకి ఏమీ సరిపోవట్లేదని అయ్యి అడిగాను. వాటి కోసం ఇలాగా టూరిస్ట్‌గా ఈ రకంగా గుళ్ళు కాడికి, హాస్పిటల్ కాడికి ఇలాగ ప్రయాణాన్ని ఇలా సాగిస్తూ వస్తున్నాం. మీకు సంబంధించి మీ ఊర్లో అంటే మీకు స్థలం కానీ పొలాలు కానీ ఏమీ లేవా? పొలం ఉంటే కాలువ తీశారు, స్థలం ఉంటే అవి ఇంకా ఏం చూపించలేదు. ఇల్లుంటే పీకేశారు, కట్టుకుంటాం అనుకుంటే కొంత టైం పడుతుందని కొంచెం వెయిటింగ్ చేసిచ్చారు. ఇక అంతలోకి ఇలాగనే బండిలో జీవిస్తున్నాం. నాన్న చనిపోయారు, ఆయన చనిపోయి 7 సంవత్సరాలు అవుతుంది. ఆయన చనిపోయినాక ఆయన కూడా పరిస్థితి బాగలేక ఇక ఇలాగనే ఉండిపోయాం. ఏదన్నా కట్టుకోవాలన్నా కూడా పరిస్థితి ఇక ఆమెతో ఇలాగనే సాగించాం. ఏదన్నా ఒక ప్రాసెస్ చేయాలి అన్న ఆలోచనతోనే ఒకప్పుడు ఉన్నాను. ఆ ప్రాసెస్లో మా నాన్న దూరం అయ్యేటప్పటికీ కొంచెం నాకు ఇంట్రెస్ట్ తగ్గింది. ఇక అంతలోకి అమ్మని చూస్తూ ఏదైనా మళ్ళీ చేద్దాం అనుకుంటే ఆమె చూడటానికి కూడా కళ్ళు లేవులే, ఏం ఆనందపడతానులే దాన్ని వేసేదని ఇక ఇలాగనే ఉండిపోయాను. అంటే మీ పొలంలో కాలువ తీశారంటున్నారు, అదేవిధంగా ఇల్లు కట్టుకొనివ్వట్లేదు అంటున్నారు. అంటే కట్టుకునేది ఎవరు, ప్రభుత్వమా? లేకపోతే ఏదైతే ఆ కట్టుకునేటంతో పాటుగా పొలంలో ఏదైతే కాలువ తీసిందని నష్టపరిహారం ఏమీ లేదా? ఇంతవాటికి ఏమి ఇవ్వలేదు సార్. అడిగితే అదే ప్లేస్ మళ్ళీ చూపిస్తాంలే అది అని చెప్పుకొచ్చారు. అప్పట్లో నేను చిన్నపిల్లవాడిని, అది అలాగనే ఉండిపోయింది. స్థలం అంటే నీబోటోళ్ళ ఖాళీ ప్లేస్లో వేసుకున్నాం ఇల్లు. అది మా నాన్నకే కొంచెం అవకాశం ఇచ్చారు. అది అక్కడ ఆయన అటొకటి ఇటొకటి 100 ఇల్లు పైనే ఒక అవకాశం ఇచ్చారు. అది నీబోటోళ్ళది కాబట్టి ఆ స్థలాన్ని ఖాళీ చేయమని కొంచెం డిమాండ్ చేశారు. కొంతకాలం తర్వాత అది మళ్ళీ మాకే ఇచ్చారు. ఇచ్చినా కూడా ఇల్లు పీకేస్తున్నారంటే ఎందువల్ల పీకేస్తున్నారని కూడా కరెక్ట్గా నేను కూడా చెప్పలేను. గిట్టిని వాళ్ళు పీకవచ్చు, పొలిటికల్ పీకవచ్చు, వాళ్ళు అనేక రకాలుగా మాట్లాడవచ్చు. మధ్యలో నేను లేను, అక్కడ ఇటు తిరుగుతూనే ఉన్నాను. ఇక అది కాక ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది అది అట్లాగా. ఇక దాని గురించి నేను కూడా ఆలోచించలేదు. మీరు వచ్చిన తర్వాత మీ హయాంలో ఎప్పుడైనా ఇల్లు కట్టేందుకు ప్రయత్నించితే ఏమైనా అడ్డుకున్నారా? కట్టాను సార్ ఆల్రెడీ. నీబోటోళ్ళు కూడా ఒక 5 లక్షలు తెచ్చి వేస్తే ఎంత తీసేసారు, చాలా తీసేశారు. అవి ఎంత కుదరలా. అవి మరి ఎలాగయ్యా అంటే ఆ డబ్బులు, అసలు డబ్బులు అలాగనే ఉంటాయి, మళ్ళా వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు నాకు వ్యాపారాల్లో నష్టాలు వచ్చినాయి 14 సంవత్సరాల క్రితం. వ్యాపారాల్లో నష్టాలు వస్తే వాటిని సేవ్ చేసుకోవటానికే నేను ఊళ్ళ మీదే తిరుగుతూనే ఉన్నాను, వ్యాపారం చేస్తూ ఉన్న టైంలో ఇక ఆ సేవ్ అయ్యాను కష్టపడి. ఇక అలాగనే ఉండిపోయాను. హెల్ప్ అయితే తీసుకోలేదు, సాయం అయితే తీసుకోలేదు. గవర్నమెంట్ కానీ చేయదు, నాకు అందలేదు. ఎందుకు అందలేదు అంటే నాకున్న దాంట్లోనే నేను సర్దుకొని జీవించానే కానీ ఏదో ఆశించి జీవించలేదు. నేను వేసుకున్న ప్రాసెస్లు కూడా నా సొంత కష్టంతో నేను అనుకున్న కళనే నేను నెరవేర్చుకోవాలని వేసుకున్నయే. ఎవరో చేస్తే ఏదో వేయాలని ఆశించి ఏది లేదు. ఎప్పటి నుంచి అమ్మగారికి ఇలా పరిస్థితి ఉంటుంది? ఎప్పుడు నుంచి మీరు ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు? ఆమె 12 సంవత్సరాల క్రితం పూర్తిగా డ్యామేజ్ అయింది సార్. అంటే 13 సంవత్సరాల క్రితం ఆమెకి పేషెంట్ అయింది. ఓన్లీ నడక ఉంది కాబట్టి నడుస్తూ 10 సంవత్సరాల దాకా అంటే హాస్పిటల్ కాడ తిరుగుతూ ఆయన చూసింది. ఫుల్గా బెడ్ రెస్ట్ 11 సంవత్సరాలు ఏమో ఫుల్ రెస్ట్లో అయిపోయింది. ఇంకా ఆమెని చేసే పరిస్థితుల్లో లేదు, ఆగిపోయింది పూర్తిగా. 14 సంవత్సరాల నుంచి పేషెంట్ సార్. ఆమెని భర్తే చూసుకునేవారు. ఆ భర్త కూడా చనిపోయారు. ఎవరో చెబితే చూడలేదు. ఆమె పరిస్థితి బాగలేదు కాబట్టి ఆమె నన్ను చూస్తుంది. ఇవాళ నేను ఆమెను చూడలేదు. ఎందువల్లంటే కాళ్ళు చేతులు అన్నీ బాగుండేవి నాకు, అయినా నేను చూడలే ఆమెని. ఎందుకంటే ఏదో పని చేసి ఆమెని నేను పోషించుకోవాలి. ఆమె పరిస్థితి బాగలేదు కాబట్టి ఆమెతోనే ఉన్నాను. ఇవాళ ఆమె నన్ను ఆలోచనగా కొంచెం ముందుకు తీసుకెళ్తుంది అంతే. అంటే సహజంగా ఏంటంటే తల్లికి సేవ చేసుకునే అదృష్టం అనేది అందరికీ రాదు. కొంతమంది ఏమైనా ఆ సేవ చేసుకోవడానికి తడపడేస్తుంటారు, కొంతమంది అదృష్టంగా భావిస్తుంటారు. మీరు ఈ రోజున అమ్మకి సేవ చేయడం ఎలా ఫీల్ అవుతున్నారు? అది నా కోసం అయితే కాదు, ఆమె హృదయాన్ని
రేపటికి ఏదన్నా ఆమె లేకపోయినా ఆమె ఆత్మ ఇంకొకలాగా ఉండటానికి అలాగా టెంపుల్ కాడికి తిప్పుతున్నాను. సహజంగా అందరూ ఏముంది ఆమె అయిపోయింది కదా ఇంకేముంటుందిలే అన్న క్వశ్చన్ వస్తుంది. కానీ ఉన్నంత వరకు ఏదో ఒకటి ఆమె ఆత్మ అనేది ఉంటుంది కాబట్టి ఏదో ఆమె నాకేదో చేసి పెట్టాలని చూసింది. పరిస్థితి బాగలేనప్పుడు ఆమె ఏం చేసిద్ది? చేయటానికి కుదరదు కదా. మేము చేసుకోవడానికి వయసు ఉంది కాబట్టి కొంతకాలం చేయగలుగుతాను, తర్వాత నేను కూడా చేయలేను. కాకపోతే ఇలాగ ఎందుకే ఉండాలి, ఇలాగనే ఎందుకు ఉండాలంటే ఆమె ఇంకొకలాగా ఉంటే నేను ఉండి అక్కడ చూసుకోవాలి, ఇంకెవరు లేదుగా చూడటానికంటే అప్పుడు మేము ఎవరిని ఏమి అడగలేదు కాబట్టి మా సంగతి ఎవరో తెలియదు కదా, మాకేమైనా రావాలన్నా కుదరదు. ఇలాగనే జీవిస్తున్నాం, కొనసాగిస్తున్నాం. మీ పేరేం పేరు, అమ్మగారి పేరేం పేరు, మీరేం చదువుకున్నారు? సార్ నేను నాన్నగారి పేరు కోటేశ్వరరావు, అమ్మ పేరు పోలేరు, నా పేరు దుర్గయ్య. అంటే పోలేరమ్మ అని కూడా అంటారు, పోలేరమ్మనే అన్ను. నేను ఇంటర్ చదివాను, ఇప్పుడు డిగ్రీలో ఉన్నాను. అంటే నేను 10th క్లాస్ పైన అటెండర్ని అయితే ఆమెని ఇదే చూస్తున్నాను, ఇంకా ఆమె కాడే. ఇప్పుడు ఇంటర్ మీద కొంచెం ఇలా ఉన్నాను, పోస్టింగ్లోనే ఉన్నాను. దుర్గయ్య, దేవరకొండ దుర్గయ్య, దేవరకొండ కోటేశ్వరం, దేవరకొండ పోలేరమ్మ. ఆమెకి ఇప్పుడు ప్రస్తుతానికి ఆమె కాడే ఇలా చేస్తున్నాను.